హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. లాస్ట్ డేట్ ఏదైతే మనం అప్లై చేసుకోవడానికి ఉంటుందో అది ఎక్స్టెండ్ చేశారు. అఫీషియల్ న్యూస్ అలహాబాద్ ఆర్ఆర్బి బోర్డ్ లో అయితే మెన్షన్ చేస్తుంది. ఈ రోజే మనకి ఇదైతే నోటీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు 8/24 అంటే గ్రూప్ డి లెవెల్ 1 కి సంబంధించింది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒక పీడిఎఫ్ అన్నది ఓపెన్ అవుద్ది. దాని మీద కనుక చూసుకున్నట్టయితే ఇట్లాగా ఈ పీడిఎఫ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొరిజాండం 1 అంటే చేంజెస్ అమెండ్మెంట్ లాగా అనమాట. సో అమెండ్మెంట్ అంటే ఏంటి, బేసిక్ గా ఇంతకు ముందు ఉన్నదాన్ని వేరేలా చదవడం అనమాట. ఓకే, సో ఒక మార్పు లాంటిది అనమాట. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 8/24 ది 22nd January ఏదైతే మనకి పబ్లిష్ అయిందో నోటిఫికేషన్, దానికి సంబంధించిన క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఇంతకు ముందు February 22nd కి ఉండేది ఈ ఇయర్. ఓకేనా, లాస్ట్ డేట్. ఓకే, ఇప్పుడు 1st March 2025 కి అయితే మార్చారు. నైట్ 23:59 టైం కి మనకి క్లోజ్ అయిపోద్ది అనమాట. 1st March అఫీషియల్ గా ఇప్పుడు మనకి 1st March అన్నది గ్రూప్ డి కి సంబంధించిన క్లోజింగ్ డేట్ అనమాట. ఈ నోటిఫికేషన్ కి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఓటీపీ ఇష్యూ కూడా చాలా మందికి అయితే ఉంది కదా. సో ఇంకా ఎవరికైతే ఓటీపీ ఇష్యూ ఉందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ నేను ఇప్పుడు ఒక ట్రిక్ అయితే చెప్తాను ఓటీపీ ఇష్యూకి సంబంధించి. ఇంకా సాల్వ్ అవ్వని వాళ్ళకి ఎవరికైనా ఉంటే అది కూడా యూజ్ చేసుకోండి. అది వాడాక కూడా రావట్లేదు అంటే ఇంకా కింద అయితే మెన్షన్ చేయండి. ఫర్దర్ గా ఏమైనా సొల్యూషన్స్ ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, అది కాకుండా ఇంకా క్లోజింగ్ డేట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 24th February ఉంటుంది కదా, అది ఇప్పుడు March 3rd కి అయితే మార్చారు అనమాట. అండ్ దాంతోపాటు మోడిఫికేషన్ విండో డేట్ కూడా ఏదైతే 25th February కి స్టార్ట్ అయిపోవాలి, ఇప్పుడు అది మనకి 4th March కి అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ 6th March కి ఎండ్ అవ్వాలి, అది 13th March వరకు అయితే ఉంటది అనమాట మోడిఫికేషన్ విండో. ఓకేనా, సో ఈ చేంజెస్ అయితే రీసెంట్ గానే పబ్లిష్ చేశారు. అండ్ ఇది అఫీషియల్ న్యూస్, మళ్ళీ రియల్ ఆ ఫేక్ ఇటువంటివి కొట్టుకోవద్దు, ఇది రియల్ అఫీషియల్ న్యూస్. ఓకే, సో నెక్స్ట్ ఎవరికైతే ఇట్లాగా ఓటీపీ ఆధార్ ఓటీపీ వెరిఫై చేసుకుంటున్నారో ప్లీజ్ చెక్ ఆధార్ కన్సెంట్ ఇటువంటి ఎర్రర్ వస్తుంటే దానికి సంబంధించిన సొల్యూషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అవే కాకుండా ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అది కూడా కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో తెలుస్తుంది మనకి ప్రెసెంట్. అండ్ దాని మీద కూడా ఏదైనా సొల్యూషన్ దొరకగానే నేను డెఫినెట్ గా నెక్స్ట్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, సో ఈ ఇష్యూకి సంబంధించిన సొల్యూషన్ ఆ ట్రిక్ గురించి చూసే ముందు ఎవరైతే రైల్వేకి సంబంధించి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో, అది గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఫర్దర్ గా ఏఎల్పి టెక్నీషియన్ దేనికి అవుతున్నా, ముఖ్యంగా ఏదైతే ఏఎల్పికి సంబంధించి డేట్స్ అయితే ఇచ్చేసారో అండ్ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సో వీటన్నిటికి సంబంధించిన ఇండివిజువల్ క్లాసెస్ మీకు క్లియర్ గా ఫిజిక్స్ కానీ, మీకు కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ అన్ని మన యాప్ లో అయితే దొరుకుతాయి. కేవలం 299 కి, అంటే ఒక బుక్ కొనుక్కునే ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ కి క్వాలిటీ కంటెంట్ ఇందులో చెప్పిన నేను కావచ్చు, మన టీం కావచ్చు, ఆల్రెడీ రైల్వేలో జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. ఎన్టీపీసీ లెవెల్ జాబ్ కూడా నేనైతే క్లియర్ చేశాను. అలాగే మన టీం కూడా కొంతమంది ఎన్టీపీసీ క్లియర్ చేశారు. రైల్వేలో రకరకాల జాబ్స్ ని క్లియర్ చేసిన వాళ్ళు. ఓకేనా, సో ఆ లెవెల్ క్వాలిటీ కాంటెంట్ అనేది మీకు తక్కువ ప్రైస్ లో అయితే దొరుకుతుంది. సో ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే, గ్రూప్ డికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కావాలంటే కూడా 899 కి దొరుకుతుంది. అదే కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఈ ప్రైస్ మీద ఇంకా తక్కువ ప్రైస్ కి అయితే దొరుకుతుంది మీకు. ఓకే, అది ప్రతి కోర్సు మీద వాడచ్చు. అలాగే మీకు ఫిట్టర్ కి సంబంధించిన ట్రేడ్ కోర్స్ ఉంది. ఇంకా జనరల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కావాలంటే కూడా 599 కే దొరుకుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699 కే దొరుకుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్స్ 999 కే దొరుకుతుంది. అలాగే ఏఎల్పి బెస్ట్ కోర్స్ CBT1, CBT2, పార్ట్ ఏ, CBT మొత్తం కవర్ అయ్యేది 1199 కే దొరుకుతుంది అనమాట. సో ఎవరికైతే నీడ్ ఉంటుందో, సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో, డెఫినెట్ గా వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. తీసుకోవాలి అనుకుంటే క్లాసెస్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోండి. అండ్ ఇకపోతే సొల్యూషన్ గురించి మాట్లాడాలి, ఓటీపీ రాని వాళ్ళ గురించి అంటే, మీరు ఎవరైతే క్రియేట్ అకౌంట్ లోకి వెళ్తారో మీకు ఈ ప్రాసెస్ సేమ్ ఇదే ఓపెన్ అవుతుంది కదా పేజ్. నేషనాలిటీ దగ్గర ఇక్కడ ఇండియన్ అన్నది సెలెక్ట్ చేసుకుంటారు. ఇండియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫుల్ నేమ్ ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ ప్రకారం మీ ఫుల్ నేమ్ అన్నది ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ రీటైప్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కింద డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవ్వటం, తర్వాత జెండర్ అంటే మేల్ ఫిమేల్ అది ఇవ్వటం, అలాగే ఫాదర్ నేమ్ మీ 10th క్లాస్ సర్టిఫికెట్ లో ఏదైతే ఉందో అది, మదర్ నేమ్, అవన్నీ ఇచ్చిన తర్వాత ఇట్ సైడ్ మీరు ఇచ్చిన దాన్ని ఇక్కడ రీటైప్ చేస్తూ ఉంటారు ఒక్కోటి. ఓకేనా, సో దాని తర్వాత మీరు ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు. ఈమెయిల్ అడ్రస్ జనరేట్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేస్తారు. అలాగే మొబైల్ కి ఓటీపీ
మొబైల్ నెంబర్ ఇచ్చి మొబైల్ ఓటీపీ జనరేట్ చేసి ఆ ఓటీపీ అనేది ఇక్కడ సబ్మిట్ చేసేస్తారు, వెరిఫై అయిపోద్ది. ఇక్కడ దాకా ప్రాబ్లం లేదు. ఇక్కడ కిందకి గనక వెళ్తే ఇక్కడి నుంచి మనకు అసలు ప్రాబ్లం అయితే స్టార్ట్ అవుతుంది. ఆధార్ నెంబర్ ఫస్ట్ మీరు ఇక్కడ ఇవ్వాలి, ఓకేనా. సో ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే జనరల్ గా వెంటనే జనరేట్ ఓటీపీ కొట్టేస్తున్నారు. ఓటీపీ అన్నది రావట్లేదు అనమాట. ఇందాక నేను చూపించిన విధంగా కన్సెంట్ ఎర్రర్ అయితే, ప్లీజ్ కన్సెంట్ అన్నట్టు ఎర్రర్ అయితే వస్తుంది కదా, అటువంటి ఎర్రర్ అన్నది వస్తుంది. సో అది రాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారంటే ఈ పై స్టెప్స్ మొబైల్ నెంబర్ వరకు సేమ్ అందరూ మామూలుగా ఫాలో అయిపోయిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వెంటనే జనరేట్ ఆధార్ ఓటీపీ కొట్టకుండా నెక్స్ట్ ఇక్కడ ఐ హియర్ బై ఆథరైజ్ అని ఉంది కదా, దీని మీద చెక్ మార్క్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఈ కింద పాస్వర్డ్ అని ఉంది కదా, పాస్వర్డ్ కూడా ఇచ్చేసిన తర్వాత అంటే మీరు ఏదైతే పాస్వర్డ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా మీద కూడా చెక్ మార్క్స్ టిక్ చేసుకోండి. చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఒకసారి ప్రివ్యూ అన్నది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మెయిన్ ఇక్కడ ఏంటి, ఇక్కడ చెక్ మార్క్ అన్నది ఉండాలన్నమాట. ఆ చెక్ మార్క్ ఉన్న తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు వెరిఫై అన్నది అవుతుంది అనమాట. ఐ మీన్ ఓటీపీ అన్నది వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వెరిఫై చేసుకోవచ్చు, వెరిఫై అవుతుంది. సో ఓకేనా, ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఈ ప్రాసెస్ ఫాలో అయినా కూడా రావట్లేదు అంటే అప్పుడు కింద కామెంట్ చేయండి, అండ్ సక్సెస్ అయితే కూడా కామెంట్ చేయండి, సో దట్ మనకి తెలుస్తుంది వర్క్ అవుతుందా లేదా. ఇది యాక్చువల్గా చాలా మందికి అయితే వర్క్ అయింది, ఒకసారి చెక్ చేయండి మీరు కూడా, ఓకేనా. సో అదనమాట దీనికి సంబంధించి ట్రిక్ ఆర్ సొల్యూషన్, ఓకేనా. ఫర్దర్ గా మీకు గనక జెన్యున్ అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తుంటాను. అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఐడి అండ్ లింక్, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ వీడియోని డెఫినెట్ గా లైక్ చేయండి, సో దట్ ఇటువంటి వీడియోస్ ని ఫాస్ట్ గా మీ దగ్గరికి మంచి క్వాలిటీ అండ్ జెన్యున్ అప్డేట్స్ అండ్ జెన్యున్ కంటెంట్ అనేది మీకు తీసుకురావడానికి మాకు చాలా మోటివేషన్ ఉంటుంది. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకొని ఉంచుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ గ్రూప్ డి రిలేటెడ్ ఎవరైతే ఎలాగా 90+ మార్క్స్ స్కోర్ చేయాలి అన్న స్ట్రాటజీ తెలియకపోతే నేను ఎండ్ స్క్రీన్ లో ఇప్పుడు ఆ వీడియో అన్నది ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క మార్కు ఇంపార్టెంట్. హై స్కోర్ తో మనం జాబ్ కొట్టాలి అంటే, మనకు కావాల్సిన పోస్ట్ తెచ్చుకోవాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి క్లియర్ గా డిస్కస్ చేస్తాను. ఆ వీడియో అయితే ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, అది చూడండి. దాంతో పాటు పోస్టులు, ఏ పోస్ట్ ఎలా ఉంటది, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వటం ఎలాగా ఏంటి అన్న వీడియో కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఇంకా ఇవ్వని వాళ్ళు ఆ వీడియో కూడా చూడొచ్చు, ఓకేనా. సో ఫైనల్ గా ఈ వీడియోకి అయితే ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.